మరి తండ్రి పెద్ద జైలు ఉంటే అన్న కొడుకువి నువ్వు కూడా చిన్న జైలు. అప్పుడు నిజానికి నువ్వు జైలుకు వెళ్ళకూడదు. నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పినావు. మా సొంత బాబాయి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఆయన ఏం తాగే అలవాటు లేడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, మా ఊళ్ళో మంచిగా చదువుకున్నాడు అని నన్ను వాళ్ళు అనేసరికి నువ్వు ఆవేశంతో మాట్లాడినావు. అప్పుడు ఎదుటోళ్ళు అరే వాడి వయసు 20-18 కాబట్టి తెలిసి తెలియక అన్నాడు. అయినా వాడు అన్న దాంట్లో విషయంలో విమర్శ ఏంటిది, దానికి సమాధానం ఏం చెప్పాలని ఆలోచించలేదు. అంటే వీడు ఒకరు వాయిస్ వినిపించిండు, ఇంకొకరు ఇట్లా చాలామంది ఇస్తారని చెప్పేసి కావలసుకొని చేసిన కుట్ర వల్ల నువ్వు జైలు చెప్పకూడదు రాసి వచ్చింది. లేకపోతే నువ్వేం నేరం చేసినావురా, ఎవరి జోలికి పోతావు నువ్వు? నాన్నకు చెప్పినట్టు ఇంటూ అమ్మతో పాటు పూజలు పడానికి పోతూ వ్యవసాయ పనులలో పాల్గొంటూ నీ చక్కగా డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేస్తూ నీ పరిధిలో నువ్వు ఒక బతికేస్తూ కొంచెం చైతన్యం, దేవుడు దయ్యాలు కాదు, కులమతాలు కాదు, మంచి స్నేహం కావాలి, మనిషిగా బతికితే చాలు, ఎవరికి అన్యాయం చేయకపోతే చాలని ఆలోచిస్తావు నువ్వు. ఏదో ఎక్స్ట్రా కూడా ఎప్పుడు చేయంగా నేను చూడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టంగా నేను చూడలేదు. కేవలము ఈ వాయిస్ ఒకటి రైజ్ అయితే ఇంకొకటి రైజ్ అయిద్దని చెప్పేసి కుట్రతోనే నేను నీకు చెప్పకూడదు పెట్టించాను. అయినా జైలు పోయిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు గారు. నువ్వు జైలు జీవితం అనుభవించడే, మనం నేరస్తులుగా అక్కడికి వెళ్ళలేము. వాళ్ళ అదుపులో ఉంచబడ్డామంటే విచారణలో భాగంగా ఆడు ఉన్నాం. జైలుకి వెళ్ళినట్టు కాదు. మనం సమాజం కూడా ఆలోచిస్తుంది కదా. ప్రజల చుట్టూ ఎంతోమంది నేరాలు చేసి శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన మనుషులే చాలా మంది తిరుగుతున్నారు. మనుషులను చంపిన వాళ్ళు, ఆడపిల్లలు అత్యాచారం చేసిన వాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు, పనికి మాలిన గడ్డంతా తినే ఎదవలు, లంచగొండలు మన చుట్టూ ఉండగా ఒక నిరాధారమైన ఒక అర్థం లేని విషయం మీద ఎమోషన్స్ని క్యారీ చేస్తూ నీకు అలా పెట్టాల్సి వచ్చింది. అయినా నువ్వు మంచి చేస్తే నువ్వు జైల్లో తిన్న తిండి కాదు, గొప్ప వాళ్ళతో కలిసి సింపుల్గా తింటావు. అవును బాబాయ్, జైల్లో పోవడేమో కానీ కేసు అవ్వడేమో చాలా పెద్ద మంది పరిచయస్తులు, ఫోన్లు, నాలాంటి ఆలోచనలు చాలా మంది ఫోన్లు, రోజుకి ఎంతైనా ఒక 2-3 మంది. నాకు అందుకే ఖాళీ ఇలాంటి నా టాలెంట్ చూపించుకోవాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన. మనం చేసిన తప్పే ఉందని చెప్పి